ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ గురువారం చేసిన మెరుపు దాడుల్లో 46 ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయి. వాటిని మోసుకొని వస్తున్న స్మగ్లర్లలో 4 పట్టుబడ్డారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు అందించిన సమాచారం మేరకు ఆర్ఎస్ఐలు లింగాధర్ వాసుల టీం గురువారం సాయంత్రం 4 గంటల నుంచి తలకోన పరిసరాల్లో కూంబింగ్ చేపట్టింది. నెరబైలు నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాటుకుమాను ప్రాంతంలో దాదాపు 50 మందికి పైగా ఎర్ర స్మగ్లర్లు దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. వీరు దుంగలను విసిరేసి పారిపోయారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వెంబడించగా అర్ధరాత్రి 4 స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరు తమిళనాడులోని తిరుమలమలై జిల్లా పోలూరు తాలూకాకు చెందిన జవ్వాదుమలై వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ వెంకటయ్య, ఆర్ఐ భాస్కర్, ఆర్ఎస్ఐ రామమూర్తి, ఎఫ్ఆర్ఓ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 50 మంది స్మగ్లర్లను ఎదుర్కోవడంలో సాహసోపేతంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ టీంను ఎస్పీ ఆంజనేయులు అభినందించారు. సిఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చందనం టాస్క్ ఫోర్స్ దళము రొటీన్ గా ఈ మధ్య తలకోన ఏరియాలో తిప్పడం జరుగుతూ ఉంది. 1 వీక్ బ్యాక్ మా 2 టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో, ఆర్ఎస్ఎస్ లీడర్షిప్ నేపథ్యంలో ఈ తలకోన అడవులో తిరగడం జరుగుతూ ఉంది. 1 వీక్ బ్యాక్ ఈ తలకోన ఫారెస్ట్ గెస్ట్ హౌస్ నుంచి ఉత్తరంగా 5 కిలోమీటర్ల దూరంలో కాటుక కనం, ఇది దట్టమైన అడవి. ఈ అడవిలో మా వాళ్ళు మాట వేసుకొని ఉన్నారు. అదే ఈ మాట ఈరోజు ఈ మా ఆర్ఎస్ఐ లింగాధర్ నేతృత్వంలో మా సిబ్బంది రావడం జరిగింది. వాళ్ళు సుమారు ఈవినింగ్ 4 గంటలకు వాళ్ళు తమిళులు ఈ రెడ్ శాండిల్ మోసుకొని వస్తూ ఉంటారని కనిపెట్టుకొని మాటు వేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళు సుమారు ఒక 60 మంది వరకు వచ్చి ఉన్నారు. మా వారిని చూసిన వెంటనే పారిపోవడం జరిగింది. ఇందులో 45 దుంగలను వదిలి వెళ్లడం జరిగింది. ఇవి సుమారు ఏ గ్రేడు, ఒక 2 టన్నుల వరకు దీని తూకం ఉంటుంది. దీని విలువ 1.5 కోటి నుంచి 2 కోట్ల వరకు విలువ ఉంటుంది. ఇది ఏ గ్రేడ్కు సంబంధించింది. ఇది ఫ్రెష్ గా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్, హైట్ కూడా ఉన్నాయి. ఇది దట్టమైన అడవి. సుమారు 60 మంది ఎందుకు వస్తారంటే 40 దుంగలు వాళ్ళు మధ్యలో భుజాలు మార్చుకుంటుంటారు మొయ్యలేక 60 మంది పారిపోవడం జరిగింది. అందులో 2